హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి సగ్గుబియ్యంతో అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం చిన్నవైనా పర్లేదు, అలాగే పెద్దవైనా కూడా పర్లేదు. ఒక గిన్నెలోకి వేసి నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి అందులోకి 2 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసి ఓవర్ నైట్ కానీ లేదా ఒక 5-6 అవర్స్ కానీ నానబెట్టి ఉంచుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టుకున్నట్లయితే తొందరగా ఉడికించుకోవచ్చు. ప్లేట్ పెట్టేసి ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలి. చూడండి, ఒక 5 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం మెత్తగా నానిపోయాయి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకోవడం వల్ల ఉడికించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని అంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల దాకా ఎసరును పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 5 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల దాకా నీళ్లు. అలాగే అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి. ఈ ఎసరంతా ఉడికించుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా ఎసరును ఉడికించుకుంటున్నప్పుడు ముందుగా సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ పిండినంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, ముద్దలు కట్టకుండా. ఇలా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యాన్ని అంతా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అంతా బాగా ఉడికి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకోవడం వల్ల చాలా తొందరగా ఉడికిపోయింది, లేదంటే చాలా టైం పడుతుంది ఉడికించుకోవడానికి. ఇలా గంజంతా దగ్గర పడిపోయినప్పుడు ఒక 2 నిమిషాల దాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మరి ఎక్కువగా ఉడికించుకున్నట్లయితే చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర సగ్గుబియ్యం గంజిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పడాల్లాగా వేసుకోవాలి. ఈ విధంగా సగ్గుబియ్యం అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక క్లాత్ని వాటర్లో తడిపేసుకొని వేసుకోవాలి. అలాగైతే మనకు అప్పడాలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా అప్పడాల్లాగా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పడాలని ఒక క్లాత్ పైన కాకుండా ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఈ గంజి అంతా పూర్తిగా చల్లారిన తర్వాత అప్పడాల్లాగా వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. ఇలా అప్పడాలన్నీ క్లాత్ పైన పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మరొక రోజు ఎండలోనే ఉంచుకోవాలి. ఈ అప్పడాలని ఎండలో ఆరబెట్టుకొని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకరోజు ఎండలో పెట్టిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని చూద్దాం ఎలా వస్తాయో. చూడండి, పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ అప్పడాలను అందులోకి వేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఒక 2 వైపులా బాగా వేయించుకొని తీసేసుకోవాలి. అంతేనండి, ఈ సగ్గుబియ్యం అప్పడాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం అప్పడాలకు గంజి అంతా కాసి రెడీగా ఉంచుకున్నట్లయితే 5 మినిట్స్లో అప్పడాల్లాగా వేసేసుకోవచ్చు. ఈ అప్పడాలు పెట్టుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.